वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम कपिलाय नमस्तस्मै येनाविद्यो ददौ जगतिमग्ने कारुण्यात् सांख्यमयी नौरीवा विहिता प्रतरणाय। ओम शांति शांति शांति। నిన్న క్లాస్లో మనము చెప్పుకున్నది సాంఖ్యము సాంఖ్యము దర్శన శాస్త్రాల్లో ఒకటని, అది మూల శాస్త్రమని, అలాగే దర్శన శాస్త్రాలు మనకి భారతీయ దర్శన శాస్త్రాలు అలాగే పాశ్చాత్య దర్శన శాస్త్రాలు రెండు రకాలని, అలాగే దర్శన శాస్త్రాల్లో కూడా మళ్ళీ భారతీయ దర్శన శాస్త్రాల్లో ఆస్తిక దర్శనం నాస్తిక దర్శనం అని, మళ్ళీ ఆస్తిక దర్శనాల్లో మళ్ళీ మనకి 6 రకాలని, అలాగే నాస్తిక దర్శనాల్లో 6 రకాలని వాటి వివరంగా చెప్పుకున్నాం దాని గురించి. అలా చెప్పుకున్న తర్వాత ఆస్తిక దర్శనాల గురించి ఈ దర్శన శాస్త్రం, ఇంకా సాంఖ్యము అనేటువంటి సాంఖ్య దర్శనం అనేది అన్ని శాస్త్రాలకి మూలతత్వాన్ని తెలియజేటువంటి మెయిన్ ముఖ్యమైనటువంటి శాస్త్రం అని, దాని గురించి మనము నిన్న చెప్పుకుంటూ ఉపోద్ఘాతంలో చెప్పుకుంటూ, అలాగే సాంఖ్యం అంటే అర్థము 2 రకాలు అని చెప్పుకున్నాము. సాంఖ్యం అంటే ఒకటి ప్రకృతి తత్వాల్ని లెక్కించటం ద్వారా లెక్కించి విచారణ ద్వారా తెలుసుకునేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని సాంఖ్యం అని అంటారు ఒక పద్ధతి. సాంఖ్యం అనేది మరొక పద్ధతిలో చెప్పిన వివేక జ్ఞానం, దీని ద్వారా వచ్చేటువంటిది. అంటే సాంఖ్యం అంటే ఏంటో తెలుసుకున్నాము, దానివల్ల కలిగే ప్రయోజనం కూడా తెలుసుకున్నాం. అలాగే దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకుని ఇంకా మనకి ఇక్కడ మనకి మొదటి ఈ కారిక సాంఖ్య కారిక అన్నారు. సాంఖ్య కారికలో ఈ సాంఖ్య కారిక అనేది ఈశ్వర కృష్ణ ఆయన చేత రచించబడింది. ఇది గౌడపాదాచార్య భాష్యం అన్నమాట దీనికి, సాంఖ్య కారికలు. దీనికి మనం ముఖ్యంగా మనం తెలుసుకునేది, దీంట్లో మొట్టమొదటి కారికలో ఏం తెలుసుకున్నామంటే దుఃఖత్రయ అభిఘాత జిజ్ఞాస తదభిఘాతకే హేతౌ దృష్టే సపార్థ చేన్ ఏకాంత అత్యంతతో అభావాత్. ఇప్పుడు దుఃఖత్రయం అనేది, దుఃఖం అనేటువంటిది 3 విధాలుగా మనకి 3 విధాలుగా ఉంటుందని చెప్తున్నాడు. అది ఏంటంటే ఆధ్యాత్మిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖము, అలాగే ఆది దైవిక దుఃఖము. ఆధ్యాత్మిక దుఃఖం అంటే మనకి శరీరంలో కలిగేటువంటి వాత పిత కఫ దోషాల వల్ల కలిగేటువంటి ఒకటి శారీరక దుఃఖము, అలాగే దీంట్లో మళ్ళీ ఇంకొకటి మానసిక దుఃఖము. మనకి ఇష్టమైనటువంటివి దూరమైనప్పుడు, అలాగే అయిష్టమైనటువంటి ప్రియమైనటువంటి దూరమైనప్పుడు, అలాగే అప్రియమైనటువంటి దగ్గరైనప్పుడు కూడా కలిగేటువంటిది మానసిక దుఃఖము. ఇది ఆధ్యాత్మిక దుఃఖంలో 2 రకాలుగా ఉంటుందని చెప్పుకున్నాము. ఆది భౌతిక దుఃఖంలో మనకి చుట్టూ ఉండేటువంటి ప్రాణుల నుంచి మనకి ఆ ప్రాణుల వల్ల కలిగేటువంటి పీడ వేదన ఏదైతే ఉందో దాన్ని ఆది భౌతిక దుఃఖము. అలాగే ఆది దైవిక దుఃఖం అని దేని అంటారంటే ప్రకృతి ప్రళయాలు, దేవతల వల్ల కలిగేటువంటి శీతోష్ణ ఆదుల వల్ల కలిగేటువంటి దుఃఖము, వీటిని ఆది దైవిక దుఃఖము. దేవతలకు సంబంధించింది కనుక ఆది దైవిక దుఃఖం అని ఈ విధంగా. అంతేకాకుండా మనము ఈ సృష్టిలో జీవి 4 రకాలుగా మనకి ఉత్పన్నమవుతుందని చెప్పుకున్నాం. అది జరాయుజము, అండజము, స్వేదజము, ఉద్భిజము అనేటువంటి 4 పద్ధతుల్లో ఈ సృష్టిలో జీవి అనేది ఉత్పన్నమవుతుంది, జీవులు ఉత్పన్నమవుతాయని చెప్పాము. జరాయుజం అంటే మనుష్య
మనుష్య, పశు, మృగ అనేటువంటి అంటే పొట్టము. జర అంటే పొట్ట ద్వారా ఉత్పన్నమయ్యేటువంటి జీవుల్ని జరాయుజులు అంటారు. జరాయుజము అంటారు. అలాగే ఆహ్, అండము అంటే గుడ్డు ద్వారా ఉత్పన్నమయ్యేటువంటిది అండజములు అని అంటారు. పక్షులు, సరీసృపాదులు వీటిని మనము గుడ్డు ద్వారా ఉత్పన్నమవుతాయి అని చెప్పుకున్నాము. అలాగే స్వేదజము అది చెమట ద్వారా, అలాగే ఉక్కపోత ద్వారా బయట, అలాగే మనకి శరీరం యందు పుట్టేటువంటి క్రిమి కీటకాలు, అలాగే దోమలు, నల్లులు ఇవన్నీ కూడా చెమట ద్వారా ఉత్పన్నమయ్యేటువంటి కొన్ని క్రిములున్నాయి. అందుకే అలాగే ఉద్భిజము అంటే భూమిని భేదించుకుని, భూమిని బద్దలగొట్టుకుని పైకొచ్చేటువంటి దాన్ని ఉద్భిజము అంటారు. ఈ వృక్షాలు, స్థావరాది వాటిని అంటే కదలనటువంటి ఏవైతే ఉన్నాయో వృక్షాలు మొదలైనటువంటివన్నీ కూడా భూమిని బద్దలగొట్టుకుని బయటకు వచ్చేటువంటి వాటిని 4 రకాలైనటువంటి పద్ధతుల్లో జీవుడు జన్మ తీసుకుంటాడని మనకి చెప్పబడింది. ఇప్పుడు దుఃఖము అనేటువంటిది 3 విధాలుగా ఉంటుంది. ఆది ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం అని చెప్పి దీన్ని దీన్ని నివారణ ఉపాయం ఏంటంటే జిజ్ఞాస, విచారణ ద్వారా. దీన్ని ఏ విధంగా నివారించవచ్చు అంటే హేతువు ద్వారా నివారించవచ్చు. హేతువుని అంటే దానికి కారణం ఏదైతే ఉందో దాన్ని నివారణ చేయటం ద్వారా మనకి ఇవి నశిస్తాయి దుఃఖములు. ఆ కారణాలు ఏంటి ఇక్కడ చెప్తాడు. దానికి నివారణ చేయాలి. విచారణ ద్వారా హేతువును నివారణ చేయాలి. ఇక్కడ అంటే వాటిని లేకుండా చేసుకోవచ్చు. దృష్టే స అపార్థ నిరస్త నివారణ అంటే ఇప్పుడు ప్రత్యక్షంగా కలిగేటువంటివి, అప్పుడప్పుడు మనకి కలిగేటువంటి దుఃఖాలు ఏవేవంటే ఆకలి, దప్పికలు, ఏవైతే ఉన్నాయో కొన్ని అవసరాలు ఏవైతే ఉన్నాయో అప్పటికప్పుడు కలిగేటువంటి దుఃఖాల్ని అప్పటికప్పుడు మనం నెరవేర్చుకునే అంటే వాటిని ఉపాయాల ద్వారా తగ్గించుకునేది ఏదైతే ఉందో తాత్కాలిక దుఃఖాలు అంటారు. తాత్కాలిక ఉపాయాలు, ఉపశమనాలు అంటారు. ఇప్పుడు ఉదయం పూట ఆకలేసింది, ఆహారం తీసుకున్నాం, మళ్ళీ సాయంత్రానికి మనం ఆకలి వేసినప్పుడు ఆహారం తీసుకున్నప్పుడు తాత్కాలికంగా అది తగ్గింది. మళ్ళా సాయంత్రం మళ్ళా ఆకలి ద్వారా మనకి దుఃఖం అంటే వేదన, శరీరంలో ఒక విధమైనటువంటి బాధ కలుగుతుంది. దాన్ని మళ్ళా ఆహారం అనేటువంటి ఉపాయం ద్వారా మళ్ళీ తగ్గించుకుంటున్నాం. ఇలా తాత్కాలిక ఉపాయాల ద్వారా తగ్గించుకుంటున్నాం. దీన్ని ప్రత్యక్షం అన్నమాట ఇది. అలాగే ఇక్కడ నిరసన అంటే అపార్థ అంటే నివారణ చేసుకోవటం. ఏకాంతం అంటే నిశ్చితముగా. ఇక్కడ అర్థం ఏంటంటే ఏకాంతం అంటే నిశ్చితంగా, అత్యంత అంటే పూర్తిగా ఇది నివారణ జరగదు. పూర్తిగా ఎప్పుడు నివారణ జరిగిద్దో ముందు చెప్పుకుంటాం మనం దాని గురించి. పూర్తిగా అది అభావాత్ అది పూర్తిగా భావాత్ అదేమవుద్దంటే పూర్తిగా అవి లేకుండా పోవు. దుఃఖాలైనటువంటి అభావాత్ అవి అభావాత్ లేకుండా పోవు అంటున్నాడు ఇక్కడ. అందుకే ఇక్కడ దీనికి ఉపాయాలు చెబుతున్నాడు. మొట్టమొదటి దాంట్లో దుఃఖాలేంటో, దానికి నివారణ ఉపాయాలేంటో విచారణ ద్వారా తెలుసుకోవాలని, దానికి అత్యంతిక దుఃఖ నివారణ, శాశ్వతమైనటువంటి నివారణ ఉపాయం తెలుసుకోవాలని దీంట్లో చెప్పాడు. ఇప్పుడు మరలా ముందు ఉన్నటువంటి శ్లోకంలో ఏమని చెబుతున్నాడు అంటే దీన్ని మరి ఇది చెప్పిన తర్వాత మరి మనం నిన్న చెప్పుకున్నాం దేన్ని దుఃఖం అంటాము. ప్రతికూల వేదనయం దుఃఖం అని చెప్పుకున్నాము, అనుకూల వేదనయం సుఖం అని చెప్పుకున్నాము. దుఃఖం దేనికి కలుగుతుంది? ఇంద్రియాలకు కలుగుతుందా, లేదంటే మనసుకు కలుగుతుందా, లేదంటే విషయాల్లో ఉంటుందా అంటే ఎక్కడ ఉత్పన్నమవుతుంది దుఃఖము అంటే మనకి ప్రతిబింబ చైతన్యం నందు ఉత్పన్నమవుతుంది. ప్రతిబింబ చైతన్యము అంటే సూర్యుడి ఉదాహరణగా చెప్పాను. సూర్యుడి యొక్క నీడ అంటే సూర్యుడి యొక్క ఛాయ, ఆ యొక్క నీళ్ళ మీద పడినప్పుడు ఆ నీడకి ఆ నీటికి సంబంధించినటువంటి వికారాలు ఏవైతే ఉన్నాయో ఆ నీడ అనుకుంటుంది ఆ నీటికి సంబంధించిన వికారాలని తనవిగా భావిస్తుంది. అందువల్ల ఆ నీటికి సంబంధించిన ధర్మాలన్నీ తనవిగా భావించటం వల్ల
అదేమనుకుంటే దానికి సంబంధించినటువంటి వికారాలు పొందుతుంది. అలాగే ఆత్మ తన నిజస్వరూపాన్ని వదిలిపెట్టి తన యొక్క ఆత్మ యొక్క చైతన్యం అంటే ప్రతిబింబం ఏదైతే ఉందో, నీడ ఏదైతే ఉందో మనకి బుద్ధి అంతఃకరణమయందు అంటే బుద్ధి మీద ఎప్పుడైతే ప్రతిఫలించిందో దాని మీద పడినప్పుడు ఏమవుతుంది, ఆ బుద్ధికి సంబంధించినటువంటి ధర్మాలు అంటే శరీర ధర్మాలు ఇవన్నీ కూడా అవి తనవిగా భావిస్తుంది. తనవిగా భావించినప్పుడు శరీరానికి సంబంధించినటువంటి సుఖదుఖాలు, వికారాలు ఏవైతే ఉన్నాయో తనవిగా భావిస్తూ దానికి సంబంధించినటువంటి సుఖదుఖాలు భోగిస్తుందక్కడ. అందుకే సుఖదుఖాలు దేనికి సంబంధించింది? అజ్ఞానం వల్ల తనవిగా భావించింది ఏదైతే ఉందో బుద్ధి ధర్మాలు, ఆ ప్రతిబింబ చైతన్యానికి సంబంధించింది. దాని యందు ఉత్పన్నమవుతున్నాయి. అందుకే బుద్ధి మీద ఎప్పుడైతే ప్రతిబింబ చైతన్యం పడిందో దానిలో నుంచి బుద్ధి సంస్కారాలు శరీర ధర్మాల సంస్కారాలు ఏదైతే ఉన్నాయో అవి మనసు ద్వారా అలాగే చిత్తము ద్వారా అహంకారం ద్వారా దానిలో ఉన్నటువంటి విషయ సుఖ దుఃఖాలని అది అనుభవిస్తుంది. అందుకే ఏంటంటే బుద్ధి, మనస్సు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అలాగే ఇంద్రియాలు అలాగే విషయాలు ఇవన్నీ జడాలు. ఎప్పుడు ప్రతిబింబ చైతన్యం దీని మీద ప్రతిఫలించిందో అప్పుడు ఏమవుతున్నాయి ఇవి వాటి వల్ల చైతన్యవంతమవుతున్నాయి. అంటే కదలికలు చలనస్థితి వస్తున్నాయి. దానివల్ల ఏమవుతుంది, అయస్కాంత క్షేత్రంలో అయస్కాంత క్షేత్రం చుట్టూ ఉన్నటువంటి ఇనుమ వస్తువులకి ఏ విధంగా చలనాత్మకం వస్తుందో అలాగే ప్రతిబింబ చైతన్యం వీటితో కలవకపోయిన ప్రతిబింబ చైతన్యాన్ని సమక్షంలో తన ఆధ్వర్యంలో తన క్షేత్రంలో ఏమవుతున్నాయి అంటే ఇవన్నీ కూడా చైతన్యాన్ని పొంది వికారంగా వ్యక్తమవుతున్నాయి. ఆ వికారంగా వ్యక్తమైనప్పుడు ఈ ప్రతిబింబ చైతన్యము అజ్ఞానం వల్ల ఈ పరిచ్ఛిన్నమైనటువంటి శరీరంతో తాదాత్మ్యం చెందడం వల్ల అంటే బుద్ధితో తాదాత్మ్యం చెందడం బుద్ధికి సంబంధించిన సుఖదుఖ ధర్మాలు ఏవైతే తనవిగా భావిస్తుంది. అందువల్లే అది ధనముగా భావించడం అంటే తన స్వరూపాన్ని మర్చిపోవడం. తన స్వరూపాన్ని ఎప్పుడైతే మర్చిపోయిందో తనకి ఈ బుద్ధి ధర్మాలు తనవిగా భావిస్తుంది. తన స్వరూపం ఏంటి? బింబ చైతన్యం. అంటే బింబం ఏదైతే ఉందో అంటే ఆత్మ ఏదైతే ఉందో ఆత్మ స్వభావమే దాని యొక్క నీడ స్వభావం కూడా అవుతుంది. సూర్యుడి యొక్క స్వభావమే సూర్యుడి యొక్క నీడ కూడా అదే ఉంటుంది. కానీ సూర్యుడి కంటే భిన్నంగా ఉండదు అది. అందుకే సూర్యుడి యొక్క నీడ ఏదైతే ఉందో అది సూర్యుడి యొక్క స్వభావంతో ఉండదు. సూర్యుడిలో మార్పులు వస్తేనే నీడలో మార్పు వస్తుంది. సూర్యుడిలో మార్పు లేకపోతే నీడలో మార్పు ఉండదు. కానీ నీడ ఏం చేస్తుంది, ఎక్కడైతే దాని మీద దేని మీద అయితే పడిందో దానికి సంబంధించినవన్నీ కూడా తనవిగా ఆరోపించుకుంటుంది. దాన్ని అధ్యారోపము అంటారు దాన్ని. ఆ విధంగా ఆరోపించుకోవడం అలా ఏదైతే ఉందో అది అజ్ఞాన కార్యము. ఆ విధంగా ఆరోపించుకుని దానికి సంబంధించిన వికారాలు పొందుతుంది. అందుకే ఇక్కడ దుఃఖము, సుఖము ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతిబింబ చైతన్యంలోనే ఉత్పన్నమవుతున్నాయని నిన్న మనము విశేషంగా చెప్పుకున్నాము. ఎందుకని? ఆత్మ యందు శుద్ధమైంది. ఆత్మ అనేది అసంగోహి అయం పురుష. దాంతో అది దేంతో కలవదు. చెప్పుకున్నప్పుడు అయస్కాంత క్షేత్రం అని, అయస్కాంతం దేన్ని ప్రచోదనం చేయదు. దాని యొక్క క్షేత్రమునందు ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా అయస్కాంత క్షేత్రంలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా దానివల్ల ఏమవుతున్నాయి, ఇవి ప్రేరేపించబడుతున్నవి. కానీ అయస్కాంతంగా ఉన్నటువంటి స్వభావం వీటి స్వభావము ఒకటి కాదు. ఎందుకని? అయస్కాంతం ఉన్నప్పుడు అయస్కాంత శక్తితో మరొక శక్తిని ఆకర్షిస్తాయి ఎంతవరకే. అయస్కాంతం లేనప్పుడు అయస్కాంతం యొక్క స్వభావం వాటి దగ్గరలో ఇనుప వస్తువులకి ఉండదు. అందుకే అయస్కాంతం ఉన్నప్పుడు మాత్రమే అయస్కాంత శక్తితో ఇవన్నీ కూడా చలనాత్మకమైనట్లుగా అలాగే ఈ యొక్క చైతన్యం ఉన్నప్పుడు మాత్రమే జడమైనటువంటి ఈ బుద్ధి, మనస్సు ఇవన్నీ లోపల ఉన్నటువంటి కర్మ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ప్రేరేపించబడుతున్నాయి. ప్రేరేపించబడి వాటి యొక్క కర్మఫలాలు అనుభవించడానికి సిద్ధమవుతున్నాయి ఇవి. ఇది ఈ విధంగా చెప్పి ఈ దుఃఖము నాశనము ఇది చేయలేము అంటున్నాడు. అంటే దుఃఖం నాశనము చేయలేము, త్రైకాలిక దుఃఖము అన్నాడు. త్రికాలము 3 కాలాల్లో ఉత్పన్నమైనటువంటి దుఃఖాన్ని మనము నాశనం చేయలేము. దాని గురించి మనకి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఇక్కడ అంటే భూతకాలంలో దుఃఖం గడిచిపోయింది, మనం ఎట్లాగో చేయలేము. అలాగే జరుగుతున్నది తీసి పెట్టలేము. నిన్న చెప్పుకున్న ఉదాహరణకి ఏదైనా జ్వరం కానీ ఏదైనా వ్యాధి కానీ వచ్చినప్పుడు
అనుభవిస్తున్నప్పుడు అనుభవిస్తూనే తీసేయాలి తప్ప దాన్ని అనుభవించకుండా తీసి మన వస్తువులాగా పక్కన పెట్టలేము దాన్ని. అందువల్ల అనుభవిస్తూ తీసేది ఏదైతే ప్రారబ్ధ కర్మానుసారం జరుగుతుందది. దాన్ని మహాత్ములైన ఎవరైనా సరే అనుభవించే దాన్ని పోగొట్టుకోవాలి తప్ప దాన్ని తీసి పక్కన పెట్టలేం దాన్ని. మూడోదేంటంటే భవిష్యత్తు కాలం. భవిష్యత్తు కాలం అనేది మనకి సామాన్యులకి అజ్ఞాన వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా ఆ దుఃఖము ఏ రూపంలో వస్తుందో తెలియదు కనుక దాన్ని నివారించడం సాధ్యం కాదు. అయితే ఇక్కడ మనకి పతంజలి మహర్షి మనకి యోగ సూత్రాల్లో చెప్తాడు. అయితే అనాగతము ఆ రాబోయేటువంటి దుఃఖాన్ని హేతువుని నివారించవచ్చు. దానికి కారణము మనం లేకుండా చేస్తే మళ్ళా జన్మ అనేది లేకుండా పోతుంది. అందుకే కారణం వల్ల ఏమవుతుంది? మళ్ళా జన్మలకు హేతు అవుతుంది. ఆ కారణాన్ని తీసేయడానికి హేయం దుఃఖమనాగతం. దానికి ఏవైతే ఉన్నాయో కారణాలని అనాగతంలో ఆ భవిష్యత్తులో వచ్చేటువంటి కారణాన్ని లేకుండా చేస్తే దుఃఖం అనేది ఉండదు. ఎందుకంటే దుఃఖం దేనికి? సంసారము. సంసారం అంటే సావు పుట్టుకల వలయము. దానిలోనే కదా సుఖ దుఃఖాలు ఏర్పడేది. అందుకే కారణం నాశనం చేయవచ్చు అంటున్నాడు. కారణం నాశనం చేసేస్తే చేయగలిగితే మనము లేకుండా చేయొచ్చు దుఃఖం అంటున్నాడు. అంటే ఎలాగది? పురుషార్థ సాధనల ద్వారా, పురుషార్థ సాధనలు అన్నాడు ఇక్కడ. అంతేగాని ఏ పడితే అవి కాదు, యజ్ఞయాగాదులు ఇవి కాదు. పురుషార్థ సాధన అంటే నిష్కామ భావంతో చేసేటువంటి కర్మానుష్ఠానము, అలాగే సాధనలు ఏవైతే ఉన్నాయో ఆత్మ సాధనలు, ఆత్మప్రాప్తి కోసం చేసేటువంటిది, ఆత్మని అనుభూతి పొందడానికి చేసేటువంటిది. ఆ యొక్క సాధనల వల్ల మనకి ఇవి కారణాన్ని లేకుండా చేయవచ్చు. అందుకే ఈ విధంగా విషయం చెప్పాడనమాట. ఇక్కడ సుఖము దుఃఖానికి కారణం చెప్పాడు. మరి ఇవి సుఖ దుఃఖాలకు కారణమైతే అంటే వేటి వల్ల ఇది మనకి ఈ విధంగా సుఖ దుఃఖాలు ఏర్పడుతుంటే విషయాలు ఇంద్రియాలతో కలవటం వల్ల, అలాగే ఇంద్రియాలు మనసుతో కలవటం వల్ల, మనసు ఇంద్రియాల యందు కలవటం వల్ల ఈ యొక్క దుఃఖం ఏర్పడుతుంది అన్నాడు. అలాగే మరి ఎప్పుడు పోతుంది అంటే ఇంద్రియాలు విషయాలు కలవకపోతే దుఃఖం నివారించవచ్చు. అలాగే మనసు ఇంద్రియాలు కలవకపోయినా దుఃఖం నివారించవచ్చు. అలాగే ఆత్మ జడము విచ్ఛేదనం అయితే, అంటే జ్ఞానికి మాత్రమే నేను ఆత్మస్వరూపాన్ని, నేను జడమైనటువంటి ఈ శరీరం నేను కాదు అని తాను నిర్ణయించుకుని దాని నుంచి వేరుగా ఉంటూ, అంటే వివేకంతో తాను వేరుగా ఉంటూ కేవలం సాక్షిభావంతో ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ తాను జ్ఞానస్థితిలో ఆత్మచింతన యందు ఆత్మస్థితిలో ఉండడం ఏదైతే ఉందని జ్ఞాని యొక్క స్థితి అనమాట. దానివల్ల కూడా దుఃఖ నివారణ జరుగుతుంది అని చెప్పాడు. ఆత్మస్వరూపం స్థిరంగా ఉండడమే దుఃఖ నివారణ ఉపాయం అని చెప్తున్నాడు. అందుకే సాంఖ్యం ఇక్కడ ఏంటంటే ముఖ్య లక్ష్యం ప్రకృతి పురుషులకి వివేక జ్ఞానాన్ని ఇవ్వడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం అనమాట. రజోగుణం ద్వారా మనకి దుఃఖం ఉత్పన్నమవుతుందని చెప్పుకున్నాము. అందుకే దుఃఖత్రయము అవిఘాతం అనేది మనకి 3 విధాలుగా మనం నివారించవచ్చు, 3 విధాలుగా ఉంటుందని చెప్పాడు దుఃఖత్రయము. దాన్ని అవిఘాతం అంటే లేకుండా చేయటం అనేది ఉపాయము. ఇప్పుడు ముందు మనకి తెలుసుకుంటాం అనమాట. దేనివల్ల మనం అది లేకుండా చేయవచ్చో దానికి ముందు మనం చెప్పుతాం అనమాట. నేను చెప్పుకున్న దానికి చివరి శ్లోకంలో దాని గురించి నిన్న విశేషంగా చెప్పుకొని ఇప్పుడు అలాగే ఇక్కడ మనకి 2వ శ్లోకంలో ఏమని చెబుతున్నాడంటే దృష్టవద్ అనుశ్రేవికా సహీ అవిశుద్ధి క్షయాతిశయాయుక్తః తద్విపరీతః శ్రేయాన్ వ్యక్తజ్ఞః విజ్ఞానాత్ ఇది చెప్పాడు అన్నమాట. అప్పుడు ఇది ఏదైతే ఉందో 2వ శ్లోకంలో మరి కర్మానుష్ఠానం అంటే నిత్య కర్మానుష్ఠానము అంటే పురుషార్థ సాధనల ద్వారా నివారణోపాయం అని ఉంటుందని చెప్పుకున్నాము. కానీ ఇక్కడ పురుషార్థ సాధనలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటో చెప్తాడనమాట. ఇప్పుడు కర్మల వల్ల మరి వేదాల్లో చెప్పిన కర్మల వల్ల ఏమన్నా దుఃఖ నివృత్తి కలుగుతుందా అంటే దాన్ని కూడా పరిశీలిస్తున్నాడు. ద్రష్ట అంటే ప్రత్యక్షంగా కలిగేటువంటి దుఃఖాలు మనం చెప్పుకున్నాం. ఇక్కడ
ప్రత్యక్షంగా అంటే అప్పటికప్పుడు కలిగేటువంటి దుఃఖాలని నివారించడానికి ప్రత్యక్ష ఉపాయాల ద్వారా నివారించడం. ఇప్పుడు ఆకలి వేసింది, మనం అన్నం తిన్నాము. దాన్ని ప్రత్యక్ష ఉపాయం అంటారు దాన్ని. వాటి ద్వారా నివారణము చేసేటు తాత్కాలిక ఉపాయాలు. వీటి ద్వారా శాశ్వతమైనటువంటి దుఃఖ నివారణ జరగదది. ఇంకా అనుశ్రవిక అంటే, శ్రవిక అంటే వినినటువంటివి. వేటి ద్వారా? శృతులు, స్మృతులు, అలాగే వేదాల్లో చెప్పినటువంటి వీటి ద్వారా ఏవైతే ఉండేయో వేదాల్లో మనకి స్మృతుల ద్వారా చెప్పినటువంటి జ్యోతిష్టోమాది యజ్ఞయాగాదులు వీటి ద్వారా మరి దుఃఖ నివారణ జరుగుతుందా అంటే, ఒకవేళ నువ్వు యజ్ఞయాగాదులు చేస్తే మళ్ళా నువ్వు వెళ్ళిపోయి మళ్ళా పుణ్యలోకాల్లో పుణ్యఫలాన్ని అనుభవించి మళ్ళా పుణ్యఫలం పూర్తి అయిన తర్వాత మళ్ళా జన్మ తీసుకోవాల్సి వస్తుంది కదా. ఎక్కడ దుఃఖ నివారణ అవుతుంది? అది ఖర్చు అయిపోతుంది. అది నువ్వు తీసుకున్నటువంటి ఫలం ఏదైతే ఖర్చు అయ్యి మళ్ళా జన్మ తీసుకుని మళ్ళీ దుఃఖాన్ని అనుభవిస్తున్నావు కదా. అందుకే శాశ్వతమైన దుఃఖం అక్కడ నివారణ జరగట్లేదు. మరి అవిశుద్ధ, మరి ఏ కర్మ మరి సత్కర్మలు చేస్తే నివారణ ఉపాయం జరుగుతుంది, దుఃఖ నివారణ జరుగుతుందంటే సత్కర్మ వల్ల కూడా జరగదు. ఎలాగంటే నువ్వు ఏ కర్మ చేసినా కానీ దాంట్లో పుణ్యము పాపము రెండూ ఉంటున్నాయి. రెండూ ఉంటున్నాయి కదా. మరి పుణ్యము పాపం రెండు ఎలా ఉంటుంది? పుణ్యకర్మ చేసావండి ఇక్కడ అంటే నువ్వు పూజ చెయ్యి, లేదంటే వ్రతాలు చెయ్యి, యజ్ఞయాగాదులు చెయ్యి, ఏదైనా చెయ్యి, చివరికి దాంట్లో పుణ్యము పాపము రెండు కలిసి ఉంటున్నాయి. నువ్వు చేసేదాంట్లో పుణ్యకర్మని నువ్వు భావించినా కానీ దాంట్లో నువ్వు చేసే దాంట్లో దేవతలకి హవిసుల రూపంలో, నైవేద్యాల రూపంలో, పూజల రూపంలో ఇచ్చేటువంటి ధూప దీప నైవేద్యాల్లో మనకి అనేక జీవుల హింస జరుగుతుంది. యజ్ఞయాగాదులు అంటారా, అవి హవిసులు తీసుకురావటంలో మనకి యజ్ఞం చేయడానికి తీసుకురావాల్సిన సమిధులు, వీటిల్లో అనేక జీవులు ఉంటున్నాయి. నువ్వు యజ్ఞులు వేసినప్పుడు మళ్ళీ హింస జరుగుతుంది కదా. అందువల్ల ఈ హింసాత్మకమైనటువంటి ఈ యొక్క యజ్ఞయాగాదులు వీటిల్లో సత్కర్మల్లో కూడా పుణ్యంతో పాటు పాపం కూడా ఉంటుంది. అందువల్ల అవి శుద్ధమైనది కాదు కర్మ అనేది, శుద్ధమైనటువంటి కర్మ అనేది కానే కాదు అది. అందువల్ల అది కూడా మనకి దుఃఖ నివృత్తి ఇవ్వలేదు. మరి నువ్వు ఏ కర్మ చేసేటప్పుడు క్షయం కాకుండా ఉంటుందా? కర్మ చేస్తే అంటే క్షయం అవుతుంది. ఎందుకంటే కర్మ చేస్తూ ఉంటావు, అది క్షయం అవుతూ ఉంటుంది. యత్ కర్మ కురితే క్షయం అవుతూ ఉంటుంది. అంటే కర్మ ఎప్పుడు చేసినా కానీ, ఎక్కడ చేసినా కానీ అది క్షయం అవుతూనే ఉంటుంది. కర్మ ఫలం ఏదైతే ఉందో మళ్ళీ కారణానికి హేతు అవుతుంది. అక్కడ దుఃఖము అది అవ్వదు. అంటే ఉన్న కర్మ మనము అనుభవిస్తే, కర్మ చేస్తే మరి పోతుందిగా అంటే, కర్మ చేస్తే దుఃఖము నివృత్తి అవ్వదు. ఏ కర్మ చేస్తే? పుణ్యకర్మలు చేస్తే దుఃఖ నివృత్తి అవుతుందా అంటే అవ్వదు. అత్యాంతిక దుఃఖ నివృత్తి అవ్వదు. తాత్కాలికంగా అవుతుందేమో కానీ అత్యంతిక దుఃఖ నివృత్తి అవ్వదు. అతిశయ, ఇప్పుడు ఏదన్నా కర్మ చేసి ఒకటి ప్రాప్తి పొందాలని కర్మ చేసావు. ఆ కర్మ చేయటం వల్ల నువ్వు ఒకటి పొందావు. ఆ పొందింది ఇప్పుడు ఉదాహరణకి మనము సంపదను పొందాలనుకున్నారు. 1 కోటి రూపాయలు సంపాదించాలని లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యము కోసం ఏమిటంటే నిరంతరం శ్రమించి ఆ లక్ష్యాన్ని చేరుకున్నావు. 1 కోటి రూపాయలు సంపాదించావు. నీకంటే మళ్ళీ గొప్పవాళ్ళు ఉన్నారు. ఇంకా నువ్వు 1 కోటి రూపాయలు సంపాదించావు, నీకంటే ఇంకా 10 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, 20 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు సంపాదించి నీకంటే గొప్పవాళ్ళు బిలియనర్స్ ఉన్నారు. అప్పుడు నీకంటే తక్కువ వారితో పోల్చుకోవట్లా, నీకంటే ఎక్కువ వాళ్ళతో పోల్చుకుని అక్కడ నీకు అసంతృప్తి కలుగుతుంది. ఇంకా పైగా అక్కడ అసంతృప్తిలో ఒక వేదన ఉంటుంది, దుఃఖం ఉంటుంది. అందువల్ల మనం ఒకటి ప్రాప్తి పొందాము, ఒక కర్మ చేసి ఒకటి ప్రాప్తి పొందామంటే మళ్ళీ అక్కడ అసంతృప్తి ఉంటుంది. ఎందుకని? దానికంటే పైన ఇంకో దాన్ని చూసి మనకి అసంతృప్తి కలుగుతుంది. పోల్చుకుంటున్నాం అనమాట. అది మనకు ఉన్నటువంటిది అలాగే దాని పైన ఉన్నటువంటి దానితో పోల్చుకుని తృప్తి లేకుండా జీవిస్తున్నాడు. కోటీశ్వరుడికి ఎప్పుడు కూడా మనసు యందు ఈ అసంతృప్తి ఉంటే ఎప్పటికప్పుడు అక్కడ వేదనే ఉంటుంది. అందుకే సంపదలు మనము కూడబెట్టే కొద్దీ అక్కడ దుఃఖ నివారణ అనేది ఉండదు. ఇది సంపాదిస్తే మనకు దుఃఖం లేకుండా పోతుందంటే భ్రాంతే. ఇది సాధిస్తే మనకు దుఃఖం అంటే మనం ఈ సంపదలు పొందితే, ఇంత సంపాదిస్తే, ఇంత మనం కూడబెడితే మనకి జీవితము చాలా ఆనందంగా ఉంటుంది, దుఃఖం లేకుండా ఉంటుంది, సుఖంగా జీవించవచ్చు అంటే అది భ్రాంతే. ఎందుకంటే మనకంటే ముందు పుట్టి ఎన్నో
ఎన్నో సంవత్సరాలు ఎంతో సంపాదించి చివరికి వాళ్ళు చెప్పిందేంటంటే ఈ సంపదల్లో సుఖము లేదు అని చెప్పారు. అందుకే మనకి సంపాదిస్తే సంపదల్లో సుఖముండదు. ఎందుకని ఆ సంపదలనేటువంటివి భౌతికమైనటువంటివి. మనతో వచ్చేటువంటి జీవుడితో వచ్చేటువంటిది కర్మఫలాలు. కర్మఫలాల్లో మనకి ఈ కర్మఫలాలు ఏం చెబుతున్నాయి? మళ్ళా జన్మకి హేతు అవుతున్నాయి. అందువల్ల ఇప్పుడు అతిశయము, దీంట్లో చెప్పిందేంటంటే అతిశయము, వీటి వల్ల మనకి కూడా దుఃఖ నివారణ అనేది లేదు. అందుకే ఏం చేయమంటున్నాడు? ఈ కర్మల వల్ల మనకు కలిగేటువంటిది ఆత్యంతిక దుఃఖ నివృత్తి అనేది ఉండదు. అందువల్ల తద్విపరీతః, అంటే అవి కాకుండా వేరే ఆలోచించాలంటున్నాడు. దానికి విరుద్ధంగా దాని విపరీతః అంటున్నాడు. అందుకే దృష్ట అనుశ్రవిక ఏదైతే చెప్పాడో అవి కాకుండా వేరే ఉపాయం ద్వారా అత్యంతిక దుఃఖ నివృత్తి చేయవచ్చు. ఎలాగూ అది అంటున్నాడు. శ్రేయాన్ అంటున్నాడు, వేరే అనమాట. నివృత్తి ఏంటేవి? వ్యక్త అవ్యక్త జ్ఞ విజ్ఞానాత్ అంటే ఇక్కడ పంచమీ విభక్తి ద్వారా విజ్ఞానం ద్వారా. ఏం విజ్ఞానం? వ్యక్తము అవ్యక్తం అనేటువంటి విజ్ఞానము, అలాగే జ్ఞా అంటే పురుషుడు, వ్యక్తము అవ్యక్తం అనేటువంటి అలాగే పురుషుడు. ఈ మూడు విషయాల విజ్ఞానం గురించి తెలియటం ద్వారా మనకి ఇక్కడ ఆత్యంతిక దుఃఖ నివృత్తి చేసుకోవచ్చు. తెలియటం అంటే ఇక్కడేంటి? తెలుసుకోవటం అంటే అనుభవానికి తెచ్చుకోవటం వల్ల, అంతేగాని చదవటం వల్ల మనకు వచ్చేది కాదు. ఇక్కడ అనుభవానికి తెచ్చుకునేది ఏదైతే ఉందో దాన్ని తెలియడం అంటారు ఇక్కడ. అందుకే ఇది చెప్పి వేరే ఉపాయము ఇదే, ఈ విధంగా అత్యంతిక దుఃఖ నివృత్తి చేసుకోవచ్చని ఇక్కడ సాంఖ్యకారిక 2వ దాంట్లో చెప్పాడు మనకి. సాంఖ్యకారికలో మరి ఈ విధంగా చెప్పి 3వ దాంట్లో మనకి విశేషంగా మనకి దీంట్లో వ్యక్తము అంటే ఏంటి, అవ్యక్తము అంటే ఏంటి, అలాగే పురుషుడు అంటే ఏంటి, అలాగే ఈ యొక్క పంచవింశతి తత్వాలు ఏంటో చక్కగా వివరిస్తున్నాడు అనమాట. చాలా విశేషమైనటువంటి శ్లోకం అనమాట. మూల ప్రకృతి వికృతిర్మహదాద్య ప్రకృతి వికృతయ సప్త షోడశకస్తు వికారో నా ప్రకృతి నా వికృతి పురుష అన్నాడు. అంటే మూల ప్రకృతి అలాగే వికృతి మహత్యాది మహదాది అన్నాడు. అందుకే మహదాద్య అన్నాడు. మహత్తు అలాగే ప్రకృతి వికృతి సప్త, ఈ విధంగా చెప్పాడు. ఇక్కడ మూల ప్రకృతి అంటే ఇక్కడ కారణము. మూల ప్రకృతి ఏదైతే ఉందో దాన్ని కారణం అంటున్నాడు. మరి వికృతి అంటే కారణానికి తర్వాత కారణం నుంచి ఉత్పన్నమైనటువంటి దాన్ని వికారం ఏదైతే ఉందో దాన్ని కార్యము అంటారు. ఎందుకని? మట్టి ఉంది, దానికి కారణం అనుకోండి, దాని నుంచి ఉత్పన్నమైంది ఏంటి? కొండ, అది వికారం అనమాట. మట్టికి వికారమైంది, ఒక ఆకారం వచ్చింది. వికారం ఎలా వచ్చింది? ఆకారం రూపంలో వచ్చింది, దాన్ని కార్యం అంటారు. దాన్ని ఏంటంటే వికృతి, వికారం దాన్ని ఏమంటున్నాడు. ఎందుకని? ఇది మూల ప్రకృతి నుంచి ఉత్పన్నమైంది కనుక దాన్ని వికారం అంటున్నాడు. దానివల్ల అది వికారం కలిగింది కనుక వికృతి. ప్రకృతికి విరుద్ధమైంది వికృతి. వికృతిగా అంటే వికారం కలిగింది కనుక అది వ్యక్తమైంది. ఎందుకంటే ఇక్కడ మూలం అనేది అది అవ్యక్తము, కనబడదు. అది కారణం అనేది కనబడదు, కానీ దాని నుంచి ఉత్పన్నమైంది ఏదైతే ఉందో అది వ్యక్తమవుతుంది. అది వ్యక్తమయ్యి మనకి స్థూలంగా కనబడుతుంది, వికారం కనుక అది. అలాగే ప్రకృతి వికృతి మహదాది అంటున్నాడు. ఇక్కడ మనకి చెప్తాడు. ఇక్కడ మూల ప్రకృతి అంటే మూల ప్రకృతి ఒకటి ఉంటే దాని నుంచి ఉత్పన్నమైనటువంటిది చెబుతున్నాడు ఇక్కడ. మహత్తు, మొట్టమొదటగా దాని నుంచి ఉత్పన్నమయ్యేది ఏంటంటే మహత్తు వస్తుందంట.
మహత్తు మూల ప్రకృతి నుంచి వచ్చింది. హ్మ్. మూల ప్రకృతి కారణం అనుకుంటే దాని నుంచి ఉత్పన్నమైంది మహత్తు. మరి మహత్తు ఇప్పుడు కార్యమైంది. మరి ఈ కార్యం నుంచి మరలా ఇంకొకటి ఉత్పన్నమవుతుంది. అప్పుడేమవుతుంది మహత్తు? కారణమవుతుంది. అందుకే ఎప్పుడూ కూడా కార్యము అనేది కారణం నుంచి ఉత్పన్నమవుతుంది. హ్మ్. మహత్తు మూల ప్రకృతి ఏదైతే ఉందో, మూల ప్రకృతి కారణం నుంచి మహత్తు ఉత్పన్నమైతే, ఆ మహత్తు నుంచి ఇంకోటి ఉత్పన్నమైంది అహంకారం ఉత్పన్నమైంది. ఇప్పుడేమైంది? మహత్ ఏదైతే ఉందో అది కారణంగా అయింది. దాని నుంచి ఉత్పన్నమైంది అహంకారం ఏదైందో అది కార్యమైంది. మరి అహంకారం నుంచి ఉత్పన్నమయ్యేది ఏదైతే ఉందో పంచతన్మాత్రలు అంటారు. హ్మ్. శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు ఏవైతే ఉన్నాయో పంచతన్మాత్రలు. ఇవి ఏమవుతాయి ఎప్పుడు? అహంకారం నుంచి ఉత్పన్నమైనవి కనుక, అహంకారం నుంచి ఉత్పన్నమైనటువంటి పంచతన్మాత్రలు కార్యమవుతాయి. ఇప్పుడు అహంకారం ఏమైంది? కారణమైంది. దేనికి? పంచతన్మాత్రలకి అహంకారం అనేది కారణమైంది. అలాగే ఈ విధంగా ఇది 7. ఎందుకని? పంచతన్మాత్రలనేటువంటి 5 అయితే అహంకారము అలాగే మహత్తు ఈ 2. ఈ 2 కలిపి మొత్తము 7 అయింది. అదే మూల ప్రకృతి కూడా తీసుకుంటే మొత్తం 8 అయినాయి. ఇప్పుడు అదే చెప్తున్నాడు. సప్త అన్నాడు. ప్రకృతి వికృతి ప్రకృతి వికృతయః సప్త. ప్రకృతి అంటే మూల ప్రకృతి. దాని వికారం ఏదైతే ఉన్నాయో మహత్తు, అహంకారము, పంచతన్మాత్రలు వికారాలివి. మూల ప్రకృతికి సంబంధించినవి. మూల ప్రకృతి నుంచే ఇవన్నీ ఉత్పన్నమైనవి అని అర్థం. అప్పుడు వికృతి అయినాయి కదా! ప్రకృతి నుంచి ఉత్పన్నమైన వికృతి. ఇవి మొత్తం కూడా కలిపి ఇక్కడ ప్రకృతి వికృతయః సప్త అని చెప్పాడు. చెప్పి ఇప్పుడేమంటున్నాడు ఇంకేమంటున్నాడు? షోడశకస్తు వికారో అన్నాడు. ఇప్పుడు షోడశ అంటే 16 వికారాలంట. మరి వీటి నుంచి ఏమేమి ఉత్పన్నమైనవి చూద్దాం. పంచతన్మాత్రల నుంచి పంచభూతాలు ఉత్పన్నమైనవి. ఇప్పుడు పంచతన్మాత్రల నుంచి పంచభూతాలు ఉత్పన్నమైనవి కనుక పంచభూతాలు ఏమవుతాయి? కార్యమవుతాయి. మరి వేటికి పంచభూతాలు వేటికి కార్యమైతే దీనికి కారణం ఎవరు అంటే పంచతన్మాత్రలు. పంచతన్మాత్రల నుంచి పంచభూతాలు ఉత్పన్నమైనవి కూడా కార్యమైంది ఇది. పంచభూతాల సమ్మేళనం ఏదైతే ఉందో ఇంకా ఇవి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు 15 అయినాయి. తర్వాత మనస్సుతో కలిపి 16 అయినాయి. ఇవి 16 ముందు చెప్పినటువంటిది ఏవైతే ఉన్నాయో మూల ప్రకృతితో కలిపి 8. మూల ప్రకృతి కాకుండా వికారం ఏదైతే ఉందో అవేమో 7. మూల ప్రకృతి ఏమో 1, 8, ఈ 16. మొత్తం ఎన్నైనాయి? 24 అయినాయి. 16ను 8, 24 అయినాయి. 24 అలాగే ఇంకోటి ఏమంటున్నాడు? మరి 25 తత్వాలు కదా మనకి. పంచవింశతి అంటే 25 తత్వాలు. ఇక్కడ ఏమంటున్నాడు? నా ప్రకృతి వికారు. ఇక్కడ ప్రకృతి నా వికృతి. ప్రకృతి కాదు వికృతి కాదు అంటున్నాడు. ఇక్కడ నా అంటున్నాడు. ప్రకృతి అలాగే వికృతి నా కాదు పురుష. ఇదే ప్రకృతి కాదు వికృతి కాదంట. అంటే వికారం లేదు అలాగే ప్రకృతి అకారం లేదు. ఆ విధంగా ప్రకృతి వికారం లేదు అకారం లేదు. ప్రకృతి అలాగే వికృతి కాదంట. అది పురుషుడు అని చెబుతున్నాడు. పురుషుడికి ఈ 2 ఏమీ లేవు. ఆయన సాక్షిభూతుడు. తాను మార్పు చెందేవాడు కాదు. కేవలము తాను సాక్షిభూతులు మాత్రమే కనుక వీటితో సంబంధం ఉండదు కనుక తాను ప్రకృతి కాదు వికృతి కాదు, తాను వేరుగా ఉంటున్నాడు పురుషుడు అని చెబుతున్నాడు. సాంఖ్యంలో పురుషుడు అనేటువంటి వాడు కారణం కాదు. మన వేదాంతంలో మనకి కారణంగా చెప్పారు. అందుకే అక్కడ మనకి కారణంగా చెప్తే ఇక్కడ కారణం కాదని చెప్పి కారణం అనేది మూల ప్రకృతిగా చెప్తాడు ఇక్కడ సాంఖ్యంలో. అది కారణం కాదు కార్యం కాదు. ఇలా 25 తత్వాల గురించి మనకి ఇక్కడ చెప్పాడు. ఇక్కడ ప్రకృతి అంటే దీనికి ఒక సామాన్యమైనటువంటి నిర్వచనం చెబుతున్నాడు. సత్వ రజస్ తమాంస అంటే 3 త్రిగుణాత్మకమైనటువంటిది. అంటే
త్రిగుణాత్మక సా ఇది త్రిగుణాత్మక సామ్యావస్థ అన్నాడండి. సామ్యావస్థ సత్వరజస్ తమసాం సామ్యావస్థ ప్రకృతి అన్నాడు ఇక్కడ. ఇదొక విశేషం అనమాట. అంటే సత్వరజస్తమో గుణాలు సామ్యావస్థ ఏదైతే ఉందో దాన్ని ప్రకృతి, సమస్థితిలో ఉన్నటువంటి దాన్ని ప్రకృతి ఇది. అలాగే ఇంకొకటి ఏంటంటే అజన్యత్వే సతి జనకత్వం ప్రకృతితత్వాత్. అంటే అజన్యం అంటే అది పుట్టడం అనేది ఉండదు. అంటే దేని నుంచి పుట్టదు అది, కానీ దాని నుంచి అన్నీ పుడతాయి. దాన్ని ప్రకృతి అన్నాడు. అందుకే దానికి పుట్టుకుండదు, అనాది. అది ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది, అది ఎలా ఉత్పన్నమైంది, ఎన్నాళ్ళయిందో అనేది ఎవ్వరికి తెలియదు. కానీ దాని నుంచి మిగిలినవన్నీ కూడా ఉత్పన్నమవుతున్నాయి. అంటే ప్రకృతి అందుకే దాన్ని ఏమన్నారంటే కార్యం అనల, కారణం అన్నారు. అంటే మూల ప్రకృతి ఎప్పుడు కూడా కారణంగా ఉంటుంది తప్ప దాన్ని దేనికి కార్యంగా ఉండలేదు అని చెబుతున్నాడు. అందుకే ఇక్కడ సాంఖ్యంలో ఏమని చెప్పాడంటే ఈ విధంగా స్వయంగా జన్మ ఉండదు దానికి, కానీ దాని నుంచి అన్నీ ఉత్పన్నమవుతాయి అని చెప్తున్నాడు ఇక్కడ. ఈ విధంగా ఇంకోటి ఏమని చెప్తున్నాడంటే మహత్తు. మరి మహత్తు కూడా కారణమే కదా, దానికి ఈ విధమైనటువంటి నిర్వచనం వర్తించదు. దానికి ఏంటి, తత్వాంతరో ఉత్పాదకత్వం ప్రకృతి తత్వం. తత్వాంతరం అంటే తత్వంలో నుంచి ఉత్పన్నమైనటువంటిది ఏదైతే ఉందో దాన్ని ప్రకృతి తత్వం అన్నాడు. ప్రకృతి తత్వం. ఇక తత్వంకు ఉత్పత్తి, తత్వం ఏది తత్వం, ప్రకృతికి ఉత్పన్నమైంది కదా తత్వానికి. అది ఆ తత్వానికి ఉత్పత్తి అవటం వల్ల దీన్ని ఉత్పాదకత్వం ప్రకృతి తత్వం. ఇది ప్రకృతి తత్వంగా చెప్పాడు. ప్రకృతి తత్వం అన్నాడు, ప్రకృతి అనలే ఇక్కడ. ఈ విధంగా ఈ పదార్థము ఈ విధంగా ప్రమేయం ద్వారా ప్రమాణం సిద్ధమవుతుంది. ఇక్కడ ప్రమాణము ఈ పదార్థ ప్రమేయము తత్వాలు 25 ఏవైతే ఉన్నాయో ప్రమాణం ద్వారా సిద్ధమవుతున్నాయి. ప్రమాణం ఏంటి ఇక్కడ, మూల ప్రకృతి. ఇక్కడ మనకి ప్రమేయం ఏంటి, వాటి కార్యాలన్నమాట. ప్రమాణము దానికి కార్యాలు ఏవైతే ఉంటే దాని ప్రమేయాలు అంటారు. ఇక్కడ ప్రమేయాలుగా తెలియజేయబడుతుంది. ప్రమాకరణం ప్రమాణం. ప్రమాణం అంటే ఏంటి చెబుతున్నాడు. ప్రమాకరణం ప్రమాణం. ప్రమాకరణం అంటే ప్రమా అంటే యథార్థ జ్ఞానము. ఇది ఏటి ద్వారా తెలుస్తుంది, వాటి యొక్క కరణాల ద్వారా. కరణం అంటే అసాధారణం కారణం. అసాధారణ కరణం అంటున్నాడు. అంటే అది కాకుండా మరొకటి చేయలేరు. ఆ కరణం అనేది లేకుండా మనకి కార్యం అనేది అవదు, దానివల్లే అవుతుంది. అసాధారణ కరణం అన్నాడు ఇక్కడ. అందుకే కరణం అనేటటువంటి లేకుండా మనము పూర్తిగా పని అనేది అవదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, అసాధారణం అంటున్నాడు. అది లేకుండా అవదు. అంటే ప్రమా అనేది యథార్థ జ్ఞానం అయితే దానికి ప్రాప్తి చేయడానికి ఉపయోగపడేది కరణం అంటున్నాడు. ఎందుకని, ఇప్పుడు మరొక దాని ద్వారా ప్రాప్తి అవ్వవిది. అందుకే దాని ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది, కరణం ద్వారా మాత్రమే. కన్ను ప్రమాణం అయితే దేనికి ఇది ప్రమాణం అంటే రూపాన్ని సిద్ధం చేయడానికి ఇది ప్రమాణం. ప్రమేయం ఏంటి ఇక్కడ, దృశ్యము. కన్ను ప్రమాణం ఆ రూపాన్ని అంటే తెలియజేస్తుంది. రూపాన్ని తెలియజేయటంలో కన్ను ప్రమాణము. అందుకే కన్ను లేకుండా నువ్వు దృశ్యాన్ని చెప్పలేవు, దృశ్యాన్ని మనము తెలుసుకోలేము. అందుకే ముఖ్యంగా కరణము అంటున్నాడు. కరణము, ఆ కన్ను అనే కరణము లేకుండా నువ్వు దృశ్యాన్ని తెలుసుకోలేవు. అందుకే అసాధారణం అన్నారు. దాన్ని లేకుండా మనము తెలుసుకోలేము, అసాధారణం అని. అందుకే అదే రూపజ్ఞానం కావాలంటే కన్ను అనేది కావాలి. అలాగే మరి మన స్వరూప జ్ఞానం కావాలంటే ఇప్పుడు కన్ను మన రూపజ్ఞానం తెలియజేస్తుంది. మరి కన్నులో తేడా వస్తే రూపజ్ఞానం తెలుస్తుందా మనకి? తెలియదు. రూపజ్ఞానం తెలియదు కదా.
ఎందుకని? రూపజ్ఞానంలో తేడా లేదు. మన కన్నులో తేడా ఉండటం వల్ల రూపజ్ఞానంలో తేడా ఉన్నట్టుగా అనిపిస్తుంది. రూపజ్ఞానంలో ఎటువంటి తేడా లేదు. అందుకే కన్ను మనం సరి చేసుకుంటే బయట ఉన్నటువంటి రూపజ్ఞానం స్పష్టంగా మనకు తెలుస్తుంది. అందుకే రూపజ్ఞానం కావాలంటే మనకి కన్ను ఏ విధంగా కావాలో, అలాగే మన స్వరూప జ్ఞానం కావాలంటే మనలో ఉన్నటువంటి అంతఃకరణము హ్మ్. అక్కడ సరి జేసుకోవాలి. శుద్ధవ్వాలి. శుద్ధయితే ఏం కనపడుతుంది మనకి? శుద్ధయితే మన స్వరూప జ్ఞానం తెలుస్తుంది. శుద్ధి లేకపోతే మన స్వరూప జ్ఞానం గోచరిస్తుందా? తెలుస్తుందా? తెలీదు. అందుకే మన లోపల దోషం ఉండటం వల్లే ఆ యొక్క రూపజ్ఞానం స్వరూప జ్ఞానము తెలుసుకోలేకపోతున్నాము. ఆ స్వరూప జ్ఞానం తెలుసుకోవడానికి ఇప్పుడు మనకి ఈ సాంఖ్యం ద్వారా తత్వ విచారం మనం తెలుసుకుంటాం. తత్వ విచారం ద్వారా తెలుసుకుంటాం ఆ జ్ఞానం. ఇక్కడ 4వ శ్లోకంలో ఏమి చెబుతున్నాడు? ఇక్కడ మనకి 3వ శ్లోకంలో ఈ విధంగా చెప్పి మనకి మూలతత్వాల గురించి చెప్పి ఇప్పుడు 4వ శ్లోకంలో మరి మరొకటి చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే మరి యొక్క ప్రత్యక్ష అనుమాన ఆగమనాల ద్వారా ఏమన్నా దుఃఖ నివృత్తి కలుగుతుందా అంటే దాని గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడ వీటి ద్వారా మరి వీటి సిద్ధిస్తుందా? వీటి ద్వారా మనము తెలుసుకోవచ్చా దుఃఖ నివృత్తి అంటే చెప్తున్నాడు. ఏంటి చెప్తున్నాడు? దృష్టానుమానమాప్తవచనం చ సర్వ సిద్ధ్యత్వాత్ త్రివిధం ప్రమాణమిష్టం ప్రమేయ సిద్ధి ప్రమాణాద్ధి అంటున్నాడు ఇక్కడ. ఇది మనకి దృష్ట అంటే ప్రత్యక్షం. మనకి ప్రత్యక్ష ప్రమాణం ద్వారా ఇది ఆత్యంతిక దుఃఖ నివృత్తి కోసము ఈ ప్రమాణాలు మనకి అవసరం అవుతాయి. ఈ ప్రమాణాల ద్వారా మనకి దుఃఖ నివృత్తికి ఈ ప్రమాణాలు మనకు ఉపయోగపడతాయి. ప్రమాణం అని చెప్పాను కదా, ప్రమాకరణం ప్రమాణం అని. వీటి ద్వారా మనం దుఃఖ నివృత్తి మనము ఉపయోగపడతాయి సాధనలుగా. అందుకే ఇక్కడ సాధకుడికి సాధనలు కావాల్సి ఉంటాయి. అందుకే సాధనలు ఉండాలి. ఎందుకని? మనం సాధన చేయాలంటే దాన్ని సాధనలో అభ్యాసం చేసేటువంటి సాధనలు ఉంటేనే అవి కరణాలు అన్నమాట. వాటి సాధనలు ఉంటే మనం సాధనలు సాధ్యం. ఏదైతే అనుకున్నామో సాధించవలసినట్టు సాధ్యం అవుతుంది. అలాగే ప్రమాణాలు లేకుండా ప్రమేయం సిద్ధి అవ్వదు. అందుకే ఇక్కడ ప్రత్యక్షము, అనుమానము, ఆప్తవచనము వీటి ద్వారా అన్ని ప్రమాణాలు సిద్ధి అవుతున్నాయి. ఈ 3 ప్రమాణాలు మనకి పూర్వ ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇష్టం అనమాట. అంటే ఇది అంటున్నాడు అండి, ప్రమాణమిష్టం. దృష్ట అనుమానం ఆప్తవచనం. అందుకే దృష్ట అంటే ప్రత్యక్షము, అనుమానం అంటే అనుమాన ప్రమాణము, ఆప్తవచనం అంటే మనకి శృతి స్మృతుల ద్వారా మనకి చెప్పినటువంటిది ఆప్తవచనం. దాని గురించి చెప్పుకుంటాము. సర్వ ప్రమాణ సిద్ధ్యత్వం. వీటి ద్వారా అన్ని ప్రమాణాలు సిద్ధిస్తున్నాయి. వీటి ద్వారా ఈ 3 ప్రమాణాలు అన్ని ప్రమాణాలు సిద్ధిత్వం, అన్ని ప్రమాణాలు వీటిలోంచి సిద్ధిస్తాయి అంటున్నాడు. సర్వ ప్రమాణాలు వీటి ద్వారా మనకి వీటితో సిద్ధిస్తాయి అని చెబుతున్నాడు. ఇక్కడ ఏమని చెబుతున్నాడు దీంట్లో మనకి? త్రివిధం ప్రమాణం ఇష్టం. ఈ 3 ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ఇది పూర్వ ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇష్టం అంటే వాళ్ళ అభిష్టం ప్రకారం వీటిని చేశారు. ప్రమాణం ద్వారా ప్రమేయం సిద్ధిస్తుందని. ప్రమేయ సిద్ధి ప్రమాణాద్ధి. అంటే ప్రమాణం ద్వారా ప్రమేయం అనేది సిద్ధిస్తుంది అని ఈ 3 ప్రమాణాలు ఇక్కడ మనకు అవసరం అని చెప్పాడు ఇక్కడ. ఇప్పుడు ఆప్తవచనం అంటే ఏంటో చెబుతున్నాడు ఇక్కడ మనకి. ఆప్తవాక్యము అంటే ఎలాగూ, అది అసలు ఏంటి అనే చెబుతున్నాడు. మనకి ప్రత్యక్ష ప్రమాణంలో మొట్టమొదటిగా మనం తెలుసుకుందాం. ఒక్కొక్కటి తెలుసుకుంటూ ముందుకెళ్దాం మనం. ఇక్కడ ఇంద్రియముల ద్వారా, ఇంద్రియములు అంటే మనకి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. అలాగే మనసు కూడా ప్రత్యక్ష ప్రమాణంలో అదొక ఇంద్రియంగా చెబుతారు మనకి. మనసు కూడా ఒక ఇంద్రియమే, అది జ్ఞానేంద్రియాల్లో ఒకటి. ఎందుకని? తెలుసుకుంటుంది కదా, ఇది కూడా జ్ఞానం తెలుసుకుంటుంది. అందుకే ఇది జ్ఞానేంద్రియాల్లో ఒకటిగా చెప్పుకుంటారు. ఇది
కర్మేంద్రియాలు. ఇది ప్రత్యక్ష ప్రమాణం. ఈ ఈ ప్రత్యక్ష ప్రమాణం అంటే ఇంద్రియ అర్థ సన్నికర్ష ప్రత్యక్ష ప్రమాణం. ఇంద్రియార్థ సన్నికర్ష ప్రత్యక్ష ప్రమాణం అని చెప్పాడు ఇక్కడ. ఈ విధంగా ఇంద్రియార్థ సన్నికర్ష ప్రత్యక్ష ప్రమాణం అని చెప్పి, ఇది మరి ప్రతి ఇంద్రియము దాని జ్ఞానము వేరువేరుగా అవుతుంది. ఎందుకంటే ఒక కన్నుకు ఉన్నటువంటి జ్ఞానము చెవికి ఉండదు, చెవికి ఉన్నటువంటి జ్ఞానము కన్నుకు ఉండదు, ముక్కుకు ఉన్నటువంటి జ్ఞానము కన్నుకు ఉండదు, అలాగే నాలుకకు ఉన్నటువంటి జ్ఞానము ముక్కుకు ఉండదు. అలాగే అందుకే ఏ ఇంద్రియానికి సంబంధించిన జ్ఞానము దానిదే. అంతేగాని మనము నాలుక ద్వారా వాసన చూడలేము, చెవి ద్వారా మనము రుచి చూడలేము. అందుకే దేనికి సంబంధించినటువంటి శక్తి దానికి, దాన్ని బట్టి మనకు ఇంద్రియ జ్ఞానం అనేది తెలుస్తుంది. అందుకే వేరు అనమాట. అందుకే ప్రతి ఇంద్రియము దాని జ్ఞానం వేరువేరుగా ఉంటుంది కనుక ఏమంటున్నాడు ఇక్కడ, ఈ యొక్క ప్రత్యక్షం ప్రతి ఇంద్రియం ఎలా అంటున్నాడు, విషయ విషయీ ప్రతి ఇది ప్రతి విషయం అన్నాడు. విషయ విషయీ ప్రతి విషయ అన్నాడు. విషయ ప్రతి విషయీ. ఈ విధంగా చెప్పి ఈ యొక్క అనుమానం ఈ విధంగా చెప్పి, ఇప్పుడు తర్వాత వచ్చేసి ప్రత్యక్ష ప్రమాణం గురించి చెప్పిన తర్వాత అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణం అనేది 3 విధాలుగా ఉంటుందని చెబుతున్నాడు ఇక్కడ. అనుమానము, అలాగే ఆప్తవచనము. అనుమానం అనేది 3 విధాలుగా వస్తుంది. ముందు శ్లోకంలో చెప్తాడు. ఆప్తవచనము అంటే, ఆప్తులు అంటే ఇక్కడ మనకి ఎలాగంటే శృతి ప్రమాణము, శృతి ద్వారా. అది ఎలాగుంటుందంటే ఆప్తవచనం అంటే ఎలా ఉండాలో చెబుతున్నాడు. ఆగమోహి ఆప్తవచనం ఆప్తం దోషక్షయాద్ధి దుహు అన్నాడు ఇక్కడ. ఆగమము అంటే మనకి రాబోయేటువంటి వాక్యాన్ని ప్రమాణంగా తీసుకుని చెప్పేది ఏదైతుందో ఆగమము. రాబోయే అంటే ఇక్కడ మనకు ఈ యొక్క కర్మ చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఇది ఆగమ ప్రమాణంలో తెలుస్తుంది మనకి. అది వేదాలు. ఇది ఆప్తవచనము. ఆప్తవచనం అని అంటారు. ఆప్తవచనం అంటే ఈ విధంగా కొన్ని లక్షణాలు చెబుతున్నాడు. ఎలా ఉండాలి? దోషరహితంగా ఉండాలి. దోషరహితం అంటే ఎలా ఉండాలి అంటే, చెప్పినటువంటి ఆప్తవాక్యంలో అక్కడ దోషాలు ఉండకూడదు. ఎలాంటి దోషాలు ఉండకూడదు అంటే రాగద్వేషాది మలినాలతో కూడి ఉండకూడదు అక్కడ. ఎలాంటి దోషం అంటే రాగద్వేషాది, భయము, అలాంటి ఆది మొదలైనటువంటి దోషాలు ఉండకూడదు. శుద్ధంగా ఉండాలి ఆప్తవచనం అంటే ఎటువంటి స్వార్థపూరితంగా ఉండకూడదు. చెప్పేటువంటి మాట ఇది నీ మంచి కోసమే చెబుతున్నాడు అంటే పూర్తిగా నీ హితము కోరే చెబుతున్నాడు తప్ప దాంట్లో స్వార్థం అనేది ఏది ఉండకూడదు అక్కడ. దాంట్లో మళ్ళీ ఇంకా పైగా రాగం కలిసి ఉండకూడదు. అలాగే ఇంకొక విధంగా కీడు చేయాలనే భావన ఉండకూడదు. భేద అంటే ద్వేషము, అలాగే భేద బుద్ధి, అలాగే ప్రతీకార చర్య అనేది ఏది ఉండకుండా కేవలము ఒక ఉపకారం చేయాలని, హితము చేయాలని, మంచి చెయ్యాలనే బుద్ధితో చెప్పేదాన్ని దోషరహితమైనటువంటిది ఆప్తవచనం అంటారు. ఇంకా క్షీణదోషో అనృతం. ఇది ఈ యొక్క దోషము లేకుండా ఉండి అనృతమై ఉండాలి. అక్కడ అనృతం వాక్యం. ఆ వాక్యం ఎలా ఉండాలి? దోషరహితమై ఉండాలి, దోషం లేనిది ఉండాలి అని చెప్పి, బ్రూయాద్ సంభవాత్ అని చెప్పి, ఇంకెలా ఉండాలి? స్వకర్మణాభియుక్తో అంటున్నాడు. స్వకర్మణ అంటే తన యొక్క స్వధర్మాన్ని చేసేటటువంటి వాడై ఉండాలి, స్వధర్మ పరిపాలన చేసేవాడై ఉండాలి. స్వధర్మ పరిపాలన అంటే తాను వేదాల్లో చెప్పినటువంటివి తాను ఆచరిస్తూ
ఇతరులతో ఆచరింపచేసే విధంగా ఉండాలి తప్ప, తాను చెప్తూ తాను చేయకుండా ఇంకోళ్ళ ద్వారా ఆచరింపచేసేదాన్ని అది ఆప్తవచనం అనదు. తాను ఆచరిస్తూ ఇంకోళ్ళతో ఆచరింపచేస్తూ చేసేదాన్ని ఆప్తవాక్యంగా చెబుతున్నాడు. ఆ విధమైనటువంటిది స్వధర్మ స్వకర్మ స్వకర్మణా అభియుక్తో యహ అన్నాడు. ఇంకేమంటున్నాడు? సంఘ ద్వేష అంటే సంఘద్వేషము లేనటువంటి వాడై ఉండాలి. సంఘము అంటే సంఘద్వేషము లేనటువంటి, సంఘద్వేష వివర్జిత, సంఘద్వేషం. అలాగే పండితుల చేత, విద్వానుల చేత పూజిత, పూజనీయుడై ఉండాలి. ఆ వాక్యం కూడా మళ్ళీ ఆప్తవాక్యం అంటే ఎలా ఉండాలి? అతను ఆ యొక్క వచనము కూడా గౌరవింపదగినదై ఉండాలి. ఈ విధంగా ఆప్తవచనం ఇది. అంటే స్వధర్మ పరిపాలన ఏంటంటే వర్ణాశ్రమ ధర్మ పరిపాలన చేసేవాడై ఉండాలి. అంతేగాని ఇక్కడ మరొకటి కాదు. ఇక్కడ శాస్త్రయుక్తంగా విహిత కర్మలను ఆచరించేవాడై ఉండాలి. ఆ విధంగా ఉండాలి ఆప్తవచనం. విహిత కర్మలకు అనుకూలంగా ఉండాలి, సంఘదోషరహితంగా ఉండాలి. ఇది ఆప్తవచనంగా చెప్పాడు ఇక్కడ. ఈ ప్రమాణాలన్నీ కూడా దీనిలో సిద్ధత్వాలు ఇవన్నీ సిద్ధిస్తాయి అన్నాడు. ఇందుకే త్రివిధ ప్రమాణం ఇష్టం, ఇది ఆచార్యులకి ఇష్టం అని చెప్పాడు. ఈ విధంగా ఆప్తవచనం గురించి చెప్పి ఇంకా మనకి 5వ కారికలో చెప్తున్నాడు. ప్రతి విషయ అధ్యావసాయో దృష్టం త్రివిధమనుమానమాఖ్యాతం లింగీ పూర్వకం ఆప్తశ్రుతిరాప్తవచనం తూ అన్నాడు ఇక్కడ. ప్రతి విషయం అంటున్నాడు. ఇక ప్రతి విషయము అంటే ఇక్కడ విషయ ప్రతి ఇతి ప్రతి విషయం అని ఇంతకుముందు చెప్పుకున్నాం. అదే చెప్తున్నాడు ఇక్కడ. ప్రతి విషయం అధ్యావసాయ అంటే విషయం ప్రతి వర్తతే ఇది ప్రతి విషయం అని అన్నాడు. అంటే సన్నికృష్టం ఇంద్రియం, ఇది ప్రత్యక్షం అనమాట. ప్రత్యక్షం అధ్యావసాయ జ్ఞానం అనమాట. ప్రత్యక్ష విషయానికి సంబంధించిన అధ్యావసాయ జ్ఞానం. ఇది ఈ విధంగా దానికి సంబంధించినటువంటి విషయ అధ్యావసాయ జ్ఞానం. దృష్టం అంటే ప్రత్యక్ష జ్ఞానం అనమాట. ఇది అంటే ఇంద్రియార్థ సన్నికర్ష జన్యం జ్ఞానం ఇత్యర్థ. ప్రత్యక్ష జ్ఞానం అంటే ఏంటి? ఇక్కడ దృష్టం అంటే ఇక్కడ ఇంద్రియాలు దానికి అర్థాలైనటువంటి విషయాలలో కలవడం వల్ల ఉత్పన్నమైనటువంటిది ఏదైతే ఉందో దాన్ని ప్రత్యక్ష జ్ఞానం, ఇంద్రియార్థ సన్నికర్ష జ్ఞానం అనమాట. ఇది దృష్టం ప్రత్యక్షము ప్రమాణం అనమాట. ప్రతి అంటే ఎదురుగా ఇంద్రియాలకి స్వయంగా వినడం వల్ల, చూడడం వల్ల, వాసన చూడడం వల్ల, తెలుసుకోవడం, నోటి ద్వారా రుచి తెలుసుకోవడం, ఇంద్రియాలతో ప్రతి సూటిగా ప్రత్యక్షంగా తెలుసుకునేటువంటిది ఏదైతే ఉందో దాన్ని దృష్టం, ప్రత్యక్ష ప్రమాణంగా చెప్పాడు ఇక్కడ. ఇంకా అనుమాన ప్రమాణం. అనుమానంలో ఇక్కడ అనుమాన ప్రమాణం అనేది ఏంటి అంటున్నాడు ఇక్కడ? త్రివిధం, 3 ఉన్నాయట అనుమాన ప్రమాణంలో. పూర్వవత్తు, శేషవత్తు, సామాన్యతో దృష్టంచ. ఈ విధంగా 3 ప్రమాణాలుగా చెప్పాడు ఇక్కడ. పూర్వవత్తు అంటున్నాడు. పూర్వవత్తు అంటే ఇది ఏ విధంగా మనకి వ్యవహరిస్తున్నాడు అంటే, పూర్వవత్తు అంటే ఏ విధంగా ఉంటుందో ఇక్కడ చెబుతున్నాడు. పూర్వమస్య అసీతి ఇది పూర్వవత్. పూర్వవత్తు అంటున్నాడు. ఎలా చెబుతున్నాడు? ఉదాహరణ చెబుతున్నాడు. మేఘోనత్య అంటున్నాడు. మేఘోనతి వృష్టి సాధయతి దృష్టవాత్. ఇప్పుడు మేఘావృతం అయిందనుకో, మనకి దానికి మనం ఏమనుకుంటాం? హేతు అనమాట. మేఘావృతం అయింది, ఆకాశం నిండా మేఘాలు కమ్మినాయి, నల్లని మేఘాలు కమ్మేసినాయి. మనం ఏమనుకుంటాం? దీని సూచన అనమాట. హేతు అంటే సూచన అనమాట. ఈ సూచన సంకేతం ఏంటంటే, ఓహో వర్షం రాబోతున్నది అనే ఒక సూచన అనమాట. దేనివల్ల చెప్పగలుగుతున్నావు? దాని ఎదురుగా నువ్వు చూసావు, అనుమానంతో చెప్పు. ఒక హేతువుని, ఒక సూచనను చూసి, ఒక హేతువును చూసి ఏమంటున్నావు? నీ యొక్క మనసులో ఒక అనుమానం కలిగింది. అంటే ఇలా మేఘావృతం ఎప్పుడైతే ఇలా మేఘాలు
నల్లగా ఆవృతమైనయో, మేఘావృతమైనయో అప్పుడేమవుతుంది, మనం ఇటువరకు చూసినటువంటి జ్ఞానం ఏంటంటే, ఇలా మేఘావృతమైనప్పుడు వర్షం పడుతుంది. ఆ యొక్క దాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు మేఘావృతం అయింది అంటే వర్షం వస్తుంది. దీన్ని అనుమాన ప్రమాణంలో మొట్టమొదటిది. రెండవది శేషవత్ అంటున్నాడు. శేషవత్ అంటే శేషవత్ యథా సముద్ర ఏకం జలఫలం. ఎలాగూ ఉదాహరణకి చెబుతున్నాడు. సముద్ర ఏకం జలఫలం. జలం యొక్క ఫలం ఏంటండి? లవణమస్యాధ్య శేషస్య అపి అస్తి. ఏమంటున్నాడు ఇక్కడ? లవణ భావ ఇది. ఇప్పుడు శేషవత్ ఎలా ఉంటుంది? ఇప్పుడు సముద్రము జలము ఎండిపోతే దానికి ఏమవుతుంది? మనకి ఉప్పు ఉత్పన్నమవుతుంది. ఇక్కడ లవణమస్యాధ్య అదేమవుతుంది? లవణము ఉంటుంది. శేషస్యాపి అస్తి, అది చివరికి ఏముంటుంది? దాంట్లో ఉత్పన్నమయ్యేటటువంటిది ఉప్పే. సముద్రం జలం ఎలా ఉంటుంది అంటే మనకి చివరికి మనకి చెప్పింది ఏంటంటే ఫల పరిమాణం జలమిత్యర్థ లవణం క్షారం. సముద్ర జలం ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఉప్పగా ఉంటుంది. దాన్ని జలము ఇంకిపోతే ఎలా ఉంటుంది? దాంట్లో వచ్చేది శేషం ఏంటంటే జలము ఉప్పే అని చెప్పాడు. అంతేకాదు, ఇంకా దీంట్లో సామాన్యం అని చెప్పాడు కదా. సామాన్యతో దృష్టం దేశాంతరం ప్రాప్తం దృష్టం గతి చంద్రతారకం చైత్రవత్. ఇప్పుడు మనకి సామాన్యతో దృష్టం అనేది ఏ విధంగా చెబుతున్నాడంటే, ఇప్పుడు మనం ఈ దేశంలో ఉన్నాం, చంద్రుడిని నక్షత్రాలు చూసాం, మళ్ళీ వేరే రాష్ట్రము వేరే దేశంలో వెళ్ళాం, అక్కడ కూడా మనకి చంద్రుడు నక్షత్రం మనం అనుకుంటాము ఇక్కడి నుంచి అక్కడికి వచ్చేసాడు అనుకుంటాం. అది అంటున్నాడు గతి అంటున్నాడు. ఇందుకే చంద్రతారకం గతి. ఇప్పుడు ప్రాప్తం ఒక దేశంలో దాన్ని మనము చూసాం, దాన్ని అనుభూతి పొందాం, కానీ మరొక దేశం వెళ్ళంగానే అదేమవుతుంది? గతి, ఇక్కడి నుంచి అక్కడికి వచ్చేసిందని మనము అనుమానిస్తాము. ఇది కూడా మూడవది అనమాట అనుమాన ప్రమాణంలో. ఈ విధంగా ఈ యొక్క అనుమానంలో 3 ప్రమాణాల గురించి చెప్పాడు అనమాట. సామాన్యతో దృష్టం గౌడ భాష్యంలో ఇది చెప్పబడింది. అనుమానం దేన్ని ఆధారంగా తీసుకున్నాడు ఇక్కడ? అందుకే చెప్పి త్రివిధం అనుమానం ఆఖ్యాతం 3 చెప్పాడు ఇక్కడ. ఎలాగూ దీన్ని దేన్ని ఆధారంగా తీసుకుంటామంటే లింగ అంటే లింగి అనేటువంటి ఆధారంగా తీసుకుంటాము. అనుమానం అనేది ఎలా తీసుకుంటాం? లింగి అనేటువంటి ఆధారం. లింగం అంటే ఇక్కడ హేతువు. దేనికి? లింగము అంటున్నాడు ఇక్కడ. దేన్ని అంటే లింగం దేని మీద ఉంటుందంటే లింగి మీద ఉంటుంది. అంటే లింగము అంటే ఇక్కడ హేతువు. ఎలాగ? ఉదాహరణకి పొగ సూచన దేనికి హేతువు? అగ్నికి హేతు అనమాట. అందుకే ఏమన్నాడు? లింగి పూర్వకం ఆప్త శృతి ఆప్తవచనం. పూర్వకం ఆప్త శృతిరాప్తవచనం దీనికి ఆధారం అంటున్నాడు ఇక్కడ. లింగం అంటే లక్షణ హేతువు అంటున్నాడు ఇక్కడ. లింగి అంటే లక్షణ హేతువు ద్వారా సాధ్యం ఏదైతే ఉందో అది లింగి అంటున్నాడు. అందుకే లక్షణం దేనికి సంబంధం అవుతుందో అది లింగం. లక్షణ దేనికి సంబంధం కలిగి ఉంటుందో అది లింగం. ఉదాహరణకి పొగతో అగ్ని జ్ఞానం అవుతుంది. మనకి పొగ వస్తుంది అంటే మనకు అంతకుముందు వంటగదుల్లో వంట చేసేటప్పుడు మనం చూసాం. ముందు ఏం చేస్తుంది? మనం వెలిగించినప్పుడు పొగ వస్తూ ఉంటుంది. పొగ వస్తుంది అంటే లోపల అగ్ని ఉందని మనకి అక్కడ జ్ఞానం ఉంది. అలాగే మనం దూరం నుంచి చూసాం. దూరం నుంచి ఎక్కడో పైన మనకి దూరంగా మనకు పొగ కనబడుతుంది. ఇక్కడ మనం ఉంచున్న దూరంగా మనకి పొగ కనబడుతుంది. పొగ కనబడుతుంది అంటే అక్కడ ఏదో అగ్ని మండుతుంది అనేటువంటి అనుమాన జ్ఞానం మనకు కలుగుతుంది. అనుమాన జ్ఞానం కలుగుతుంది. ఇది ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి హేతువును చూసి, అక్కడ సూచన చూసి దాన్ని లింగ జ్ఞానం అంటారు. దాన్ని హేతువుని. అది దేన్ని బట్టి? దాని లోపల ఉన్నటువంటి
ఆహ్, లింగి అంటే మెయిను ఏదైతే ఉందో ప్రమేయం ఏదైతే ఉందో దాని లోపల ఏదైతే ఉందో ఆహ్, కారణం ఏదైతే ఉందో దానికి సంబంధించిన జ్ఞానము. హ్మ్. ఇది ఆహ్, ల్ లింగ జ్ఞానంతో లింగి అనేటువంటి అనుమానం జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం ఇక్కడ మనం. ఇది ఏమవుతుంది ఇక్కడ? పొగ ద్వారా అగ్ని జ్ఞానం తెలుసుకున్నాం. ప్రత్యక్షం ద్వారా జ్ఞానం లేకపోయినా ఇక్కడ లింగి ద్వారా లింగ జ్ఞానం ద్వారా లింగి అనేటువంటి ప్రత్యక్ష జ్ఞానం అనేది మనం తెలుసుకుంటున్నాము. ఇది అనుమాన జ్ఞానం. చాలా విశేషమైనది ఇది. మనకి వేదాంతంలో అయితే నైయాయికులు ఇంకో శాబ్ద ప్రమాణం కూడా దీంట్లో తీసుకుంటారు. ప్రత్యక్ష, అనుమాన, శాబ్దం అనేటువంటి ఆ యొక్క ప్రమాణాలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ. మనకి ఈ ప్రమాణాలుగా తీసుకొని ఇక్కడ మన తత్వ విచారణ జరుగుతుంది సాంఖ్యములు మాత్రం. ఇక్కడ తెలియజేసేది ఇక్కడ లింగ అనేది వ్యాప్య అయితే లింగి అనేది వ్యాపకము. ఆప్తవచనం అంటే ఇక్కడ మనకి శృతి, స్మృతి ఆధారంగా చెప్పేటువంటి యథార్థ జ్ఞానము. శృతి, స్మృతి ద్వారా చెప్పేటువంటి యథార్థ జ్ఞానము. యథార్థ వక్త ఆప్తవచనము అని ఇక్కడ శృతి అవుతుంది. అంటే యథార్థం చెప్పేటువంటి వాడిని ఆప్తవచనం ముందు చెప్పాం. ఆప్తవచనంలో దోషం ఉండకూడదు. అలాగే స్వధర్మ పరిపాలన చేయాలి. దోషరహితంగా ఉండాలి. వర్ణాశ్రమ ధర్మ పాలన అనేది చేసేవాడై ఉండాలి. సంఘ దోషరహితుడై ఉండాలి. ఇవన్నీ చెప్పుకొచ్చాం. ప్రత్యక్షము అలాగే ప్రత్యక్ష ప్రమాణం ఇంద్రియ విషయము. ప్రత్యక్షం అంటే ఇంద్రియ గ్రహ విషయమును సామాన్య దృష్టి అన్నాడు ఇక్కడ. ఆప్తవచనం చెప్పేసి ఈ విధంగా ప్రత్యక్షంలో సిద్ధం ఏదైతే అప్పుడు ప్రత్యక్షం అంటే ఇంద్రియాల ద్వారా తెలుసుకునేదాన్ని ప్రత్యక్షం అన్నాడు. ఈ ప్రత్యక్షంతో సిద్ధం ఏదైతే అవదో దాన్ని అనుమాన ప్రమాణంగా చెబుతున్నాడు. ఈ ప్రత్యక్షము అనుమానంతో సిద్ధం ఏదైతే అవదో దాన్ని పరోక్ష జ్ఞానం ద్వారా అంటే ఇక్కడ శృతి స్మృతుల ద్వారా అంటే శబ్ద ప్రమాణం ద్వారా అంటే మనకి వేదాలలో చెప్పినటువంటి శృతి స్మృతుల ద్వారా ఏదైతే చెప్పబడిందో దాని ద్వారా సిద్ధమవుతుందో దాన్ని ఆప్తవచనంగా చెప్పాడు. ఇంతవరకు మనకి ఐదో కారికలో ఈ విధంగా దీని గురించి వివరించి చెప్పాడు. మనం మరలా మిగిలినటువంటివి తర్వాతి క్లాస్లో చెప్పుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.